హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అందరం మా గ్రూప్ వాళ్ళు అంటే నాటు వేసే గ్రూప్ వాళ్ళందరం కలిసి గుడిసెరలో వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడైతే గుడిసెరలో వెళ్ళడానికి మాకైతే వెహికల్లో మా పెద్దవాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరం కలిసి మేమైతే ట్రాలీలో ఎలా కూర్చున్నామో చూడండి. కొంతమంది నిల్చున్నారు, కొంతమంది కూర్చున్నారు. దాంట్లో ఒక చిన్న ఇద్దరు పాపలు వచ్చారు. ఆ పిల్లలు కూడా నాకైతే ఒక పాప ముద్దుగా అనిపించింది, అందుకే నేనైతే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. కాసేపటి వరకు అలా వెళ్తూ ఉన్నాం. దారి పొంటనైతే ఫుల్ ఫారెస్ట్ ఉంది. చుట్టుపక్కల అయితే మొత్తం అడవే ఉంది. అక్కడైతే వాళ్ళ పాపకి అరటిపండు ఇస్తే ఆ పాప అయితే తినబెట్టింది. చూసారా అటు ఇటు ఎట్లా అడవి ఉందో. మేమైతే అలా అలా ముందుకు వెళ్ళాము. కొంచెం దూరం వెళ్ళగానే మాకైతే ఇంకా ఫారెస్ట్ బాగా కనిపించింది. జన్నారం అనగానే ఫారెస్ట్ ఏరియా కదా, మొత్తం ఫుల్గా ఫారెస్ట్ అయితే ఉంది. చూసారా ఇప్పుడు కనిపించేది అయితే నాగదేవత విగ్రహం. ఇదైతే నాగసముద్రం దగ్గర ఉంటుంది. ఇది దాటి మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళాలి. మేమైతే మా వాళ్ళు అయితే ఎలా కూర్చున్నారో చూడండి. పాపం టిఫిన్ కూడా చేయలేదు. ఇంటి దగ్గర అంతమంది కదా, 20 మంది వెళ్తున్నాం. ముందు కూర్చునే వాళ్ళు ముందు కూర్చున్నారు ముగ్గురు. ఇంకా మిగతా వాళ్ళందరం అయితే దీనికైతే గ్రూప్కి సత్తక్క అనే ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీ అయితే అందరినీ జమ చేసి 20 మందిని వెహికల్ మాట్లాడి అందరికీ కావాల్సిన సామాన్ అంతా తీసుకొని వచ్చింది. చూసారా దారి పంట రూట్కి జన్నారం సైడ్ అయితే అటు ఇటు మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మేమైతే జన్నారం దగ్గర దాకా వచ్చాము. తపలాపూర్ చెక్ పోస్ట్ దాటేసి అయితే లోపలికి వెళ్ళాలి. చూసారా ఎలా ఉన్నామో. చూసారా ఎండ పొడుపు కూడా ఎలా వచ్చిందో. అప్పటికే 10:30 దాటింది ఎగ్జాక్ట్లీ. ఆ టైంకి అయితే ఇంకా మేము జన్నారం కూడా దాటలేదు. చూసారా ఆ పాపను పట్టుకొని నేనైతే చూడమని చెప్పాను. దగ్గరలో జన్నారం పార్క్ ఉందని ఆ పార్కును చూపెట్టడానికని ఆ పాపని నేను దగ్గరికి తీసుకున్నాను. మా వెనకాల వెహికల్స్ చూసారా రోడ్డుకి ఇరువైపులా ఎలా చెట్లు ఉన్నాయో. ఇలా దారిలో పొంట మొత్తం జన్నారం వరకు ఇలానే ఉంటుంది. ఫారెస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఎనిమల్స్ ఉంటాయని అక్కడక్కడ డ్రాగన్ అంటే బొమ్మల్ని పెట్టారు. అలా వెళ్తూ వెళ్తూ మేమైతే జన్నారం దగ్గర వెళ్ళాం. ఒక తాత అయితే కట్టెలు పెట్టుకొస్తుంటే ఆ తాతను, ఏం తాత ఈ వయసులో కూడా కష్టమేనా అని అడిగాను. అంటే అనుకుంటూ వచ్చాడు ఆ తాత అయితే. జన్నారం పార్క్ అయితే వచ్చేసినాం. అదైతే దాటుతున్నాం చూడండి. అదైతే జన్నారం పార్క్ దాటేసి ముందుకు రాగానే అక్కడైతే ఒకటి ఇట్లా నెమళ్ళు అవి ఉండే ఒకప్పుడు అక్కడ అది దాటేసి అయితే ముందుకు వచ్చాము. అది రాగానే దాని దగ్గర ఒకటి అలా దాటేసి రాగానే అక్కడైతే ఒకటి ఫస్ట్ రాగానే పోలీస్ స్టేషన్ వస్తుంది. దాని తర్వాత ఇటు సైడ్ అయితే కాలేజీ స్కూల్ హై స్కూల్ ఉంటుంది. అది దాటేసి రాగానే ముందుగా అయితే ఒక కాలేజీ ఉంటుంది. ఇదంతా దాటేసుకొని రావడానికి చూసారా కనిపిస్తుంది కదా, అక్కడైతే కాలేజీ దాటేసి బ్రిడ్జి దాటేసి అవన్నీ దాటేసి అయితే వచ్చినాం. ఇప్పుడైతే జన్నారం ఎంట్రీ ఇచ్చాం కాబట్టి కొంచెం దూరం వెళ్ళగానే మేమైతే అక్కడ వెహికల్ ఆపి అక్కడికి కావాల్సిన కొబ్బరికాయలు అవైతే తీసుకోవడానికని బండి అయితే పక్కకు పెట్టాము. కాసేపు బండి పక్కకు పెట్టడానికైతే ఒక 10 నిమిషాల ముందు అందరం మంచి ఎంజాయ్గా ఒకసారి అయితే చూసుకున్నాము. కాలేజీ దాటేసి ముందుకు వచ్చేసినాం. ఇంకా కొంచెం దూరం కాగానే బండి ఆపేసుకొని అక్కడైతే కొబ్బరికాయలు, అరటి పండ్లు, కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి అవైతే తీసుకున్నాము. అవన్నీ తీసుకొని మళ్ళీ వెహికల్ స్టార్ట్ చేసేసుకొని ధర్మారం రూట్లో వెళ్ళాం. మేమైతే ధర్మారం రూట్ నుండి అలా కలమడుగు ఆ రూట్లో వెళ్ళాము. దారి పొంట చూసారా మళ్ళీ అయితే బండి స్టార్ట్ అయింది. మా వెనకాల వెహికల్స్ వస్తూ ఉన్నాయి. మీరైతే చూస్తున్నారు కదా. ఎంట్రీ ఇచ్చాం కొడిచెరాలకైతే. దారి పంట అయితే ఫుల్గా గొర్రెలు మేకర్ అయితే కనిపించాయి. ఇప్పుడైతే శివరాత్రి వస్తుంది కదా, దానికోసం అన్ని మొత్తం క్లీన్ చేయించారు. టాయిలెట్ ఫెసిలిటీ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. మొత్తం వెదర్ అయితే మొత్తం అతనికి ఒక 50-100 ఎకరాల భూమి ఉందంట. దాంట్లో అతనికైతే మొత్తం చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడని వాళ్ళు చూస్తేనైతే ఆశ్చర్యపోతారు. చూసారా ఈ లొకేషన్ ఎంత బాగుందో మీరు ఒకసారి చెప్పండి. పచ్చని వాతావరణంలో టెంపుల్ అయితే ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. మీరు కూడా గమనించినట్లయితే పక్కకు కనిపిస్తుంది ఫంక్షన్ హాల్ లాగా, కానీ అది టెంపుల్ ఫంక్షన్ హాలే. టెంపుల్లో అకేషన్స్ అంటే పండగలు కానీ పూజలు పురస్కారాలు అంటే దేవుడు శివరాత్రి అప్పుడు, ఏకాదశి అప్పుడు, ఇలా శివునికి ఇష్టమైన ప్రీతికలు పండగలప్పుడు అక్కడ అన్నదానాలు జరుగుతూ ఉంటాయంట. దాంట్లోనే పెడతారు అన్నదానం. సపోటా చెట్టు చూసారా, ఎంట్రీలోనే సపోటా చెట్టు కనిపించింది మాకైతే. అక్కడ వెహికల్ దిగగానే చెప్పులు ఆమె దగ్గర చెప్పులు 5 రూపీస్కి ఒక జత. ఆటో స్టాండ్ ఉంటుంది పక్కకే. అందరం అయితే వెహికల్ దిగేసి లోపలికి అయితే వెళ్తున్నాం. వెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగ్లోనే మాకైతే ఆవులు కనిపించాయి. అందరం గ్రూప్ వాళ్ళందరం వెళ్తున్నాం చూడండి. చిన్న చితిక మొత్తం 20 మంది ఫ్రెండ్స్. అక్కడ ఆవులు కనిపిస్తున్నాయి. ఆవు పక్కకున్న షెడ్డే స్వామివారి ఇల్లు.
స్వామి ఇల్లు అన్నట్టు, లోపల ఒక స్వామి కూర్చొని ఉంటాడు, అతని ఇల్లు అన్నట్టు అది. అతడు మనకి ఏదన్నా కీడు జరగబోతున్నా ఏదైనా జరిగినా కూడా మనకైతే మంచి చెప్పడానికైతే ఉంటాడంట, కొన్ని జరగబోయేటివి చెప్తాడంట. అది నమ్ముతున్నారు అందరు, చాలామంది నమ్ముతున్నారు. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది, చుట్టూ కొబ్బరి చెట్లు. ఇక్కడ బావి దగ్గర అయితే వచ్చిన వాళ్ళందరూ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నారు. తడిబట్ట స్నానం చేసి కూడా ఇక్కడ మొక్కుకుంటున్నారు. ఇక మా వాళ్ళు అయితే దారిపడి నడుచుకుంటూ వస్తున్నారు. నేను వీడియో తీస్తున్నానైతే అందరూ నవ్వుతున్నారు చూడండి. కాళ్ళు కడుక్కొని తలపైన నీళ్ళు చల్లుకొని మేమైతే లోపలికి వెళ్ళాము. ఇలా వెళ్ళడం అని అంటే మంచిదంటే కనిపించేదే స్వామి వాళ్ళ ఇల్లు. ఇక్కడ కొబ్బరికాయలు కడితే కోరిన మొక్కులు తీరుస్తారంట. అలా అని ఇక దర్శనానికి అయితే దారులు పట్టేశాం. ఇంకా దర్శనానికి అయితే ఒక 2 రౌండ్లు మేమైతే చుట్టూ తిరిగేసాం. పక్కకి మొక్కులు కడుతూ ఉన్నారు. కొంతమంది అయితే రాగి చెట్టుకి దారం కడుతూ ఉన్నారు. దాని చుట్టూ అయ్యగారు అయితే పూజ చేపిస్తూ ఉన్నాడు కొంతమందిని. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. మా ఇక్కడ టెంపుల్ అయితే ఇలా జరుగుతూ ఉంది. మా వాళ్ళు అయితే ఒక దారి పైన లైన్ కట్టారు చూసారా, ఒక్కొక్కరు నడుచుకుంటూ వెళ్తున్నారు. కొబ్బరికాయలు అన్నీ పట్టుకొని అయితే లైను. మాకైతే దర్శనానికి అయితే 1.5 hour పడుతుంది మొత్తం దర్శనం అయ్యేసరికి. కానీ మేము ఇప్పుడే ఇంకా వెళ్ళడంలో ఉన్నాం కదా. టెంపుల్ చుట్టూ అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. మీకు మ్యాక్సిమం మీరు దగ్గర ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇది చూడదగ్గ టెంపుల్గా నేను చెప్పదలుగుతున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల లొకేషన్ కానీ వెదర్ కానీ ఏది డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది. అక్కడ ఒక పాప చూసారా, నంది దగ్గర ఎంత బాగా ఆడుతూ ఉందో. ఆ పాపను చూస్తే నాకైతే మా చిన్నప్పుడు దేవుళ్ళ దగ్గర ఎలా ఆడుకునే వాళ్ళం అనేది గుర్తొస్తూ ఉంది. అంత ప్రశాంతంగా ఉంది లొకేషన్ అయితే. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఫుల్ రష్గా అంత స్మెల్గా ఉంటుంది. కానీ ఇక్కడైతే ఏం లేదు. ఇక లైన్కి మేమైతే నిల్చున్నాం. చూసారా చుట్టూ లొకేషన్ చూడండి. ఇగో మా అత్తమ్మ అయితే నన్ను తీస్తున్నావా లేదా అని కూడా అంది. తీస్తున్న అత్తమ్మ అట్లేం లేదు, అందరు ఒక్కటే అని అన్నాను నేనైతే. టెంపుల్ చుట్టూ అయితే మామిడి చెట్టు, మన చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను అయితే నేను చూశాను. ఇదిగో మాడపడుచు నంది దగ్గరికి వెళ్ళింది. నంది దగ్గర అయితే చెవిలో కోరిక కోరుకోవడానికని వెళ్ళింది. చెవిలో కోరిక కోరుకొని శివుని దగ్గరికి వెళ్తే కోరిక నెరవేరుస్తాడని అయితే ఆమె అక్కడ అంటూ ఉన్నారు. అందుకనే మేమైతే అలా కోరుకొని ఇగో ఇలా లైన్కి అయితే వచ్చి నిలిచింది. మళ్ళీ లైన్లో చూసారా ఎంతమంది ఉన్నారో. ఈ లైన్ దాటి మేము బయటికి రావడానికి అయితే మా గ్రూప్ వాళ్ళు చూడండి ఒక్కొక్కరు ముఖాలు అయితే వాడిపోయినాయి. ఇప్పటికే మాకైతే టైము 12:30 దాటింది. దర్శనానికి అయితే మేము అక్కడ దిగేసరికి 11:30 అయింది. 11:30 అయ్యి దర్శనానికి వచ్చేసరికి అయితే 1.5 hour పట్టింది మాకు దర్శనం మొత్తం. ఇక మా అత్తమ్మ అంటుంది చూసారా, ఏమంటుందంటే నన్ను తీస్తున్నారా లేదా అనేసి అంటూ ఉంది. కానీ మేమైతే మా గ్రూప్ వాళ్ళందరూ కవర్ కావాలని అందరినీ తీశాను. అంటే అందరం వెళ్ళిన వాళ్ళం కాబట్టి అందరం ఉండాలి వీడియోలో అనేసి అందరినీ ప్రతి ఒక్కరిని తీశాను. మధ్యలో నేను కూడా రావాలి అని నేను కూడా తీసుకున్నాను. చూసారా, నన్ను కూడా చూడండి. ఇంకో అందరం దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా దారి పడిన ఇంకొంచెం లైన్ ఉంది. కొంతమంది అయితే ప్రశాంతంగా కూర్చున్నారు. ఇంకా మేము దర్శనానికి వెళ్ళడానికి అయితే ఒక 5-6 కుటుంబాలు ఉండే. కుటుంబానికి 1/2 గంట టైం పడుతుంది. అంత నిదానంగా చెప్తూ ఉన్నాడు. అంటే అర్థం చేసుకోండి. మనం అక్కడ పక్కకు కనిపిస్తున్నాయా మీకు 2 ఎత్తుపల్లాలు. అంటే ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళైతే దాని ఎత్తు చక్కెర కానీ బెల్లం కానీ పంచి పెడతారంట. నంది చూసారా ఎంత బాగుందో. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోలో ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో. చుట్టూ మొత్తం మన అల్లనేరేడు చెట్లు, మామిడి చెట్లు, రావి చెట్లు, రేగి చెట్టు, గంగరేణి చెట్టు. ఎక్కడైతే మనము కొమరవెల్లిలో చూస్తాం కదా గంగరేణి చెట్టు, అదే రేణి చెట్టు ఇక్కడ కూడా ఉంది. ఆ మల్లన్న దేవుడు కూడా ఇక్కడ ఉన్నాడు. అంటే టెంపుల్ సైడ్కి కట్టేసి ఉన్నారు. అక్కడైతే ఒక చిన్న పాప తీసారా ఎత్తుకున్నారు. ఆ పాప అయితే చాలా అల్లరి వేసింది. కానీ మాకైతే చాలా ముద్దుగా అనిపించింది. ఇక మా దర్శనం అయితే అయిపోయి మేమైతే ఇలా కంప్లీట్గా కూర్చున్నాం. కాసేపు అయితే అలా కూర్చొని కొబ్బరికాయ కుడక తీసుకొని అయితే అక్కడ తింటూ ఉన్నాం. ఇంకా మా గ్రూప్ వాళ్ళు అందరిది కాలేదు, కొంతమందిదే అయింది. అక్కడ నిల్చున్నారు చూసారా, అక్కడ నిల్చున్న వాళ్ళందరూ మా గ్రూప్ వాళ్ళే. అందరము లేడీస్మే వచ్చినాం, జెంట్స్ ఎవరు కూడా రాలేదు. ఒక డ్రైవర్ అన్న ఒక్కడే అబ్బాయి, మిగతా వాళ్ళందరం అమ్మాయిలమే వచ్చినాం. కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా కూడా రావచ్చు అనే ఆలోచన మాకు వచ్చింది. ఇలా మేము రావడానికి కారణం కూడా కొంతమంది వెళ్ళడం చూసి మేము కూడా ఇలా రావాలని అనుకున్నాం కాబట్టి వచ్చినాం. అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం. ఒక్కొక్క దర్శనం అయ్యి కంప్లీట్గా వచ్చి అక్కడ కూర్చొని కొబ్బరికాయ కొట్టుకొని తింటున్నాం మేమైతే.
అక్కడ టెంపుల్ దగ్గర అయితే స్వామివారి దగ్గరది కొంచెం ఆయిల్ ఇవ్వమని, అంటే ఏమన్నా పెయిన్స్ ఉంటే ఆ ఆయిల్ పెట్టుకుంటే తగ్గిపోతుందంట. అలా అని కొంతమంది అయితే డబ్బాలలో ఒక గంట అలా వేస్తూ ఉన్నాడు ఆ స్వామి అయితే చాలా బాగా చెప్తూ ఉన్నాడు. మాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇగో వీళ్ళంతా చూసారా, మా దర్శనానికి అయితే ఇంకా అంతమంది ఉన్నారు, వాళ్ళంతా మా వాళ్ళే. మమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారు. కాకపోతే దర్శనం కావాలి కదా, ఆ దర్శనం అయ్యే వరకు అయితే ప్రశాంతంగా ఉండాలని మేమైతే చాలాసేపు అలా కూర్చున్నాం. ఇగో దర్శనం అయ్యి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, మా వాళ్ళే వీళ్ళంతా. కొంతమంది అయితే అక్కడ కూర్చొని ఆ చేతిలో బొట్టు పట్టుకున్నారు, ఆ బొట్టును అయితే కవర్లో పెట్టుకున్నారు. ఇలా పెట్టుకుంటే మంచిది. మాకైతే నమ్మకం, ఎవరిని కించపరచడానికని కాదు, మా నమ్మకం మాది. చూసారా ఈ చిన్నపిల్లలు మాతో వచ్చిన వాళ్ళు, ఇగో మేమైతే ఇలా కూర్చున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతుండ్రు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతుండ్రు. టెంపుల్ బాగుంది, చాలా బాగుంది, మనం ఫొటోస్ దిగుదాం అని చాలా ఇలా దిగుతూ ఉన్నారు. చూడండి ఇగో మా లతక్క, మా స్వప్నక్క, వాళ్ళ బాబు, ఇక్కడ ఈ పెద్దమ్మ, ఈ ఆంటీ, వీళ్ళందరూ అయితే చాలా బాగా ఇగో దర్శనం చేసుకొని ఇంకా వస్తున్నారు. చూడండి మా వాళ్ళే వాళ్ళంతా. అలా వచ్చినాం. అలా రాగానే మాకైతే అక్కడ నుండి మేమైతే నేరుగా పక్కకి పాతగా వెలిసిన స్థలం ఉందంట, అదే అక్కడికి వెళ్ళడానికని సిద్ధమవుతున్నాం. ఇంకా అందరూ రావాలి కదా, అందుకనే అందరం వచ్చే వరకు అయితే అక్కడ కూర్చున్నాం. అందరూ వస్తే అప్పుడు వెళ్దామని, ఇంకొక ఆంటీ రావాలి, ఆ ఆంటీ రాగానే వెళ్దామనేసి చూస్తున్నాం. ఆ ఆంటీ వస్తే అందరం కలిసి వెళ్తాం పాత టెంపుల్కి. ఇంకా పాత టెంపుల్కి వెళ్ళి అక్కడైతే వెలిసిన దగ్గరలో మేమైతే చూసారా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో. మేము అయ్యాక కూడా అంత లైన్ ఉంది, టైం అనేది ఏం లేదు, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నిద్ర కూడా చేస్తారు. ప్రతి ఒక్కరికి అయితే సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ నమ్మకంతో ఉంటున్నారు. ఎవరి నమ్మకం వాళ్ళదండి, మేమైతే నమ్ముకున్నాం కాబట్టి వెళ్తున్నాం. మీ ఇష్టం అది, దీన్ని అయితే కించపరచడానికని చెప్పుకోకూడదు. నమ్మకం, మెయిన్గా నమ్మకంతో అనేదే జరుగుతుంది. ఇగో మా ఆంటీ కూడా వచ్చేసింది కాబట్టి ఇక అందరం కలిసి అయితే మేము పక్కకి పాతగా వెలిసిన టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా ఆంటీ అయితే నవ్వుకుంటూ అందరు వస్తున్నారు. చూడండి అందరు నవ్వుతూ ఉన్నారు, వీడియో తీస్తుంది మా కోడలు అనేసి. ఇంకా అక్కడి నుండి అయితే మేము పాత టెంపుల్కి వెళ్ళాము. పాత టెంపుల్ అంటే ఇక్కడ ఫస్ట్ ఈ పుట్టలో వెలిసాడంట శివుడు. ఆ శివుడిని అదే పుట్ట అలాగే ఉంచారు. దాని లోపల పాము ఉంది, మేము కూడా స్వయంగా చూసాము. అంటే అది ఎంతవరకు నిజమా అబద్ధమా తెలియదు, కానీ మేమైతే నమ్ముకున్నాం. అక్కడ చిప్పలో పాలు పోయగానే పాము బయటికి రావడం అనేది జరిగింది. మాకు స్వయంగా కనిపించింది కాబట్టి మేము చెప్తున్నా, లేదంటే నేను కూడా చెప్పకపోయేదాన్ని. సైన్స్ పరంగా నమ్మకూడదు అని కూడా తెలుసు, కాకపోతే అది మాకు నిదానంగా కనిపించింది కాబట్టి మేము నమ్మాము. చాలామంది మీ పుట్టలో పాలు పోయడానికి వెళ్తే మా ఆడపడుచు కానీ అక్కడ ముగ్గురు ఉండే, వాళ్ళ ముగ్గురికి అయితే బయటికి ఇట్లా రావడం జరిగింది. అక్కడ నుండి వాళ్ళైతే వెంటనే బయటికి వచ్చేసారు. అక్కడ నుండి మేమైతే దర్శనం అయిపోగానే ఇట్లా ముందుకు వెళ్తున్నాం. అక్కడ నాగదేవత విగ్రహం ఉంది. దాని ముందు ఒకటి రావి చెట్టుకైతే చాలామంది వాళ్ళ నమ్మకంతో కొబ్బరికాయలు అయితే ముడుపు కట్టారు. చూసారా పక్కకైతే టెంపుల్స్ ఎలా ఉన్నాయో. అటుపక్క ఎల్లో కలర్లో ఉన్నదైతే మల్లన్న దేవుని టెంపుల్, ఇక్కడ వైట్ కలర్లో ఉన్నది చిన్నదైతే పాతగా వెలిసిన టెంపుల్. అక్కడ నుండి మేమైతే అలా ముందుకు రాగలిగాము. అక్కడ చెట్టు దగ్గర ఒకటి నాగపడిగల్లాగా విగ్రహాలు ఉన్నాయి. అక్కడ నుండి అయితే మేమైతే ఇలా ముందుకు వచ్చాం. గోపురం అయితే చాలా బాగుంది. ఇది స్వయంగా వెలిసిన టెంపుల్ లాగా భావిస్తారు. ఇదైతే 50 ఎకరాలలో ఉంది. మీరైతే చూసారు కదా ఎంత బాగుందో. టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంది. ఇదైతే గంగారేణి చెట్టు. ఇక్కడ నుండి అయితే మళ్ళీ ఇక్కడ పాతగా కొంతమంది పెట్టారు రావి చెట్టు కాడ శివుడి విగ్రహం. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అదే కనిపిస్తుంది కదా రాళ్లతో కప్పి. పక్కకైతే చెట్టు, అక్కడ శివలింగం చుట్టూ కంచె వేసింది. చాలా ప్రశాంతంగా ఉందండి. వెదర్ అయితే లొకేషన్ చాలా బాగుంది. పక్కకైతే మన ఇదైతే రావి చెట్టు. ఇక్కడ కూడా కొంతమంది ముడుపులు కట్టారు. ఇక్కడ కూడా శివుడి విగ్రహం ఉంది. ఇక్కడ నుండి ఆ పక్కకు కనిపిస్తుంది కదా అదైతే ఫంక్షన్ హాల్. అంటే ఫంక్షన్ హాలు, ఇదే టెంపుల్ ఫంక్షన్ హాలు. దీంట్లో పండగలు అయినా భోజనాలు పెట్టడానికి అదే ఫంక్షన్ హాల్లో పెట్టడానికని వీళ్ళైతే అదే ఫంక్షన్ హాల్ ఉంది. ఎక్కడ కూడా ఇలా ఫంక్షన్ హాల్ అయితే చూడడం నేను జరగలేదు. ఇక్కడైతే టెంపుల్ ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది. ఇటు ఫంక్షన్ హాల్ని చూస్తే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఎక్కడ కూడా లేదు, ఇక్కడ ఒకటే కాడ ఉన్నట్టు నాకైతే అనిపించింది. కాబట్టి నేను చెప్తున్నాను, ఏ టెంపుల్లో కూడా ఫంక్షన్ హాల్ ఉన్నట్టయితే లేదు. టెంపుల్లోనే ఒక పక్కకు అన్నదానం పెట్టడం జరుగుతుంది. ఇంకో ఇక్కడైతే టెంపుల్స్లో మా ఆడపడుచు మేమైతే దర్శనం అయింది. ఇదైతే మల్లన్న దేవుడు. ఇక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చినాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.